ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో రాజు కళ్యాణ్ని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండీని చేసి రాహుల్ని జనరల్ మేనేజర్ని చేస్తాడు. ఇక సంతోషం పడిపోతూ ఉంటుంది రుద్రాణి, ధాన్యలక్ష్మి, అనామిక. తమ కొడుకుని ఎండీని చేసినందుకు వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. ఇక రుద్రాణి కూడా తన కొడుకు ఆఫీస్కి వెళ్తున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. కాకపోతే ఏ రోజుకైనా ఆ ఎండీ సీట్లో తన కొడుకునే కూర్చోబెట్టాలని తను ఆశపడుతూ ఉంటుంది. అలాగే ప్లాన్లు వేస్తూ ఉంటుంది కూడా. ఇక వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేసరికి అనామిక, స్వప్న తమ భర్తలకి భోజనాలు తీసుకెళ్లాలని పెద్ద పెద్ద క్యారియర్లలో భోజనాలు సర్దుకొని పెట్టుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి వచ్చిన కావ్య అది చూసి ఎవరికి భోజనాలు తీసుకెళ్తున్నారు అని అంటూ ఉంటుంది. మా భర్తలకి అంటూ ఉంటారు వాళ్ళు. ఒకరు తినే భోజనం కాదు, వాళ్ళు తినిన తర్వాత ఆ అన్నాన్ని మీ అన్నదానం ఏమైనా చేస్తారా అని అడుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఆ క్యారియర్లో ఎంత పెట్టుకోవాలో కూడా తెలియదు. ఇక తనేం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. వాళ్ళు ఆ క్యారియర్లు ఎత్తుకొని త్వరగా వెళ్ళిపోతారు. తను కూడా త్వరగా వెళ్ళండి, మీరు వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోతుంది, తర్వాత వాళ్ళు బయట తినేస్తారని చెప్తుంది. ఇక వాళ్ళు క్యారియర్లు ఎత్తుకుని ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఇక ఆఫీసులో కూర్చున్న రాహుల్ తనకి ఏ పని చేయడానికి ఇష్టం ఉండదు. ఏదో కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఇక తను శృతిని పిలిచి ఫైల్ తీసుకురమ్మని చెప్తాడు తన గదిలోకి. శృతి ఫైల్ తీసుకొని రాహుల్ గదిలోకి వెళ్ళగానే తను చూసి, నీ నెయిల్ పాలిష్ చాలా బాగుంది, నీ హెయిర్ బాగుంది, నువ్వు వేసుకునే పర్ఫ్యూమ్ ఇంకా చాలా బాగుంది, అది ఎక్కడ కొన్నావు అని తనని విసిగిస్తూ ఉంటాడు. ఇక తను విసిగిపోయి, సార్ ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను అని తను వెళ్ళిపోతుంది. ఇక ఏ రోజుటికైనా నువ్వు నా ఒళ్ళో వచ్చి వాలాల్సింది, అలాగా నేను ప్లాన్ చేస్తానని తను అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి స్వప్న రాగానే ఇదంతా చూసి తనని బాగా తిడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇలాగే ప్రవర్తిస్తూ ఉన్నావు, నీకు రాక ఒక అవకాశం వచ్చింది, నిన్ను ఈ సీట్లో కూర్చోబెట్టారు, నువ్వు ఏం పని చేస్తున్నావు, అమ్మాయిలతో నీకేంటి పని అని తనని మందలిస్తూ ఉంటుంది. ఆఫీసులో అందరూ చూస్తూ ఉన్నారని తను అంటున్నా కూడా అందరూ చూడని, నీ సంగతి తెలియంది ఎవరికి అని అంటూ ఉంటుంది. అనామిక ఆఫీసులోకి వెళ్ళగానే నేను ఎండి భార్యని, నేను ఈ హోదాలో వచ్చాను అని తను ఫీల్ అయిపోతూ కళ్యాణ్ గదిలోకి వెళ్తుంది. తనని చూడగానే నేను నీకు చాలా కష్టపడి భోజనం తీసుకొచ్చాను, చాలా ఇష్టపడి తీసుకొచ్చాను అని ప్రేమగా చెప్తూ తినమని అడుగుతూ ఉంటుంది. ఇంకా అది చూసిన కళ్యాణ్కి బాగా చిరాకు వస్తుంది. నువ్వేమీ కష్టపడి ఏం చేయలేదు, ఇంట్లో వండిన భోజనాన్నే నువ్వు తీసుకొచ్చావు, నువ్వేమీ పొలంలో పైరు వేయలేదు, నాట్లు వేయలేదు, అక్కడి నుంచి తీసుకొచ్చి ఒడ్లు దంచి ఏం భోజనం వండలేదు, వండిన భోజనాన్ని క్యారియర్లో పెట్టుకొని వచ్చావు అని తను తినకుండా ఉంటాడు. ఇక తను క్యారియర్ ఎత్తుకొని బయటికి వెళ్ళిపోతుంది. అనామిక, స్వప్న ఇక భోజనాన్ని తీసుకొని బయటకు వచ్చేస్తారు. రాహుల్ ఏం మాట్లాడిందో అనామిక వింటుంది, కళ్యాణ్ ఏం మాట్లాడాడో స్వప్న వింటుంది. ఇక వాళ్ళ భర్తలు ఒకరి నుంచి ఒకరు ఏం మాట్లాడారో తెలుసుకొని వీళ్ళకి భోజనం ఎత్తుకొని రావడమే అనవసరమని వాళ్ళు భోజనాలు ఎత్తుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. అనామిక, స్వప్న ఉన్న భోజనాన్నంతా వాడు క్యారియర్లో సర్దుకుని వెళ్ళేసరికి కావ్య వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. ఇక తనని చూసిన రుద్రాణి తనని ఏదో ఒకటని సంతోషపడాలని తన దగ్గరికి వస్తుంది. ఒకప్పుడు మీ ఆయన రాజులాగా ఉండేవాడు, ఇప్పుడు రాజీ పడిపోయి ఇంట్లోనే ఉంటున్నాడు, నీ భర్త స్థానాన్ని కళ్యాణ్, రాహుల్ తీసుకున్నారు, నీకేమి బాధ లేదా అని అడుగుతూ ఉంటుంది. నేనేమీ బాధపడడం లేదు, కళ్యాణ్ చెప్పాడు కదా, రాముడు రాముడే, భరతుడు భరతుడే అని, కాబట్టి నా భర్త స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది, తన స్థానం ఎప్పుడు పైనే ఉంటుంది అంటున్న కావ్యతో, నీ భర్త ఇప్పుడు తండ్రి స్థానానికి వచ్చాడు, ఆ విషయం తెలుసా నీకు, నువ్వు ఇంకా భర్త అని వేలాడుతూ ఉన్నావు, ఇక ఇక్కడ నువ్వు ఎందుకు ఉండడము, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా అని అంటూ ఉంటుంది. ఎందుకు వెళ్ళడం లేదు, నీ పుట్టింట్లో నీకు గతి లేదా, ఉండడానికి ఏమీ లేదా, తినడానికి తిండి లేదా, అందుకే నువ్వు ఇక్కడే పట్టుకొని వేలాడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఇంకా ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి చెప్పు అని తనని అడుగుతూ ఉంటుంది. కారణం ఎందుకు చెప్పడం, మీరే అనుకోండి, ఏదో ఒకటి అనుకుంటారు కదా, మీరేదనుకుంటే అదే అని చెప్తూ ఉంటుంది. నేను అనుకునేది వేరు, నీకు దిక్కు లేక గతి లేక నువ్వు ఇక్కడే ఉంటున్నావు, అది మా అభిప్రాయం, కానీ నీ అభిప్రాయం ఏందో నేను తెలుసుకోవాలని అడుగుతున్నాను, అదేంటో చెప్పు అని అంటూ ఉంటుంది. నేను ఏది చెప్పినా మీకు రుచించదు కాబట్టి మీకు నచ్చిందే మీరు అనుకోండి అని అంటూ ఉంటుంది కావ్య. ఇదంతా అక్కడే ఉండి రాజు వింటూ ఉంటాడు తను మాట్లాడే మాటలన్నీ. కావ్య ఫోన్ చేసి శ్వేతని మాట్లాడాలి రమ్మని చెప్తుంది. తను వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్య అడుగుతూ ఉంటుంది శ్వేతని, వెన్నెల నీకేమైనా తెలుసా అని. తెలుసు, నాకు తను మా క్లాస్మేటే, తను రాజు ఫ్రెండ్స్, వెన్నెల వాళ్ళ ఇంట్లో ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే రాజు తనకి హెల్ప్ చేశాడు, అప్పటి నుంచి వాళ్ళు బాగా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు.
తర్వాత ఒక 3 నెలల తర్వాత తను కనిపించకుండా పోయింది. తర్వాత రాజు కూడా తన ప్రస్తావన నా దగ్గర ఎప్పుడు తీసుకురాలేదని చెప్తూ ఉంటుంది. సరే అయితే మనం తనని కనిపెట్టాలంటే ఒక పని చేద్దాం. మీ 10th క్లాస్ బ్యాచ్ అంతా ఒక దగ్గర గ్యాదర్ అవుదామని అందరికీ ఫోన్లు చేసి చెప్పు అంటూ ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఎక్కడా తన నంబరు లేదు, తను చాలా రోజులు అయిపోయింది మా కాంటాక్ట్లో వచ్చి అని చెప్తూ ఉంటుంది. సరే కావ్య ఒక ఐడియా చెప్తుంది. నువ్వు ఒక పని చేయి శ్వేత, నువ్వు సోషల్ మీడియాలో మీ బ్యాచ్ అంతా గ్యాదర్ అవుతున్నామని ఒక పోస్ట్ పెట్టు. అది తను చూసిందంటే మిమ్మల్ని కలుస్తుంది. ఈ విషయాన్ని మీరు రాజుకు చెప్పబాకండి ఎవరు అని చెప్తూ ఉంటుంది. సరే నేను నీకు సహాయం చేస్తాను, ఈ విషయాన్ని మనం మన ఇద్దరి మధ్య ఉంచుకుంటామని వాళ్ళు మాట్లాడుకొని తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాజు బాబుని ఆడుస్తూ ఉండడం చూసి రుద్రాణి దానిలక్ష్మి తనని చూసి కావాలనే ఏదో ఒకటి మాట్లాడాలని సూటిపోటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ బిడ్డ తల్లి ఎక్కడుందో, ఈ బిడ్డ మాత్రం ఈయన ఆడిస్తూ ఉన్నాడు. ఇక అపర్ణ వదిన ఆ బిడ్డకి నామకరణం చేసి పేరు పెట్టి ఈ వంశానికి వారసుడిగా ప్రకటిస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు. అదంతా విన్న అపర్ణ వాళ్ళని తిడుతూ ఉంటుంది. మీరు బ్రతికుండగానే మమ్మల్ని పీకు తింటూ ఉన్నారు అని తిడుతుంది. అదేం లేదు వదిన, జరగబోయేదే చెప్తున్నావు అని అంటూ ఉంటుంది. అయినా మీ మంచికే కదా చెప్తున్నాము అంటుంది. మీరు మంచిగా చెప్తున్నారో ముంచడానికే చెప్తున్నారో ఎవరికి తెలుసు అని తను తిట్టి అక్కడి నుంచి వెళ్తుంది. అపర్ణ కావ్యని అడుగుతూ ఉంటుంది. నీ భర్త ఇంత పని చేసినా నువ్వు ఎందుకు ఇంటి చూలు పట్టుకుని వేలాడుతున్నావు? అందరూ అన్నట్లుగా ఈ ఐశ్వర్యం చూసి వదలలేక ఇక్కడే ఉంటున్నావా, లేక గతి లేక ఈ పుట్టింట్లో నువ్వు ఇక్కడే ఉంటున్నావా అని అంటూ ఉంటుంది. ఇక గదిలోకి వెళ్ళిన కావ్యతో రాజు అంటూ ఉంటాడు. నీకు ఈ ఇంట్లో సుఖం లేదు, సంతోషం లేదు, ఓదార్పు లేదు, నీ సహనాన్ని ఓర్చుకునే సహనం కూడా ఇక్కడ ఎవరికి లేదు. ఇంకా నువ్వు ఇక్కడే ఉండడం నీకు అవసరమా? అందరి చేత మాటలు పడడం కూడా నీకు అవసరమా? నీ పుట్టింటికి వెళ్ళిపో నువ్వు అని తను చెప్తూ ఉంటాడు. ఇక అంతా విన్న కావ్య అంటూ ఉంటుంది, సరే వెళ్తాను అని అంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.